నమస్తే, నేను మీ బద్రి సార్. ఇందులో ఈ సెషన్లో మనం అదే మిస్సింగ్ నెంబర్లో మరొక మోడల్ను చర్చించే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక్కడ చూసినట్లయితే మిత్రమ్మ క్వశ్చన్ కనుక చూస్తే ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్స్. సో మిస్సింగ్ నెంబర్స్లో మ్యాక్సిమం అంతా కూడా ఒకే కాన్సెప్ట్ ఉంటుందంటే కాన్సెప్ట్ కంటెంట్ అలాగే ఉంటాయి మిత్రమా, కానీ డిజైన్స్ మారుతాయి. ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ ఇన్ దిస్ ఫిగర్, ఈ చిత్రంలో. సో ఇక్కడ ఈ క్వశ్చన్ చూసినప్పుడు మనకు ఒక రైట్ యాంగిల్ లంబకోణ త్రిభుజంగా కనిపిస్తూ ఉంది. సో ఇందులో ఈ లంబకోణ త్రిభుజంలో ఉన్నటువంటి విలువలను చూసినట్లయితే మనకు ఒక థీరం, పైథాగరస్ థీరం లేదా ట్రిప్లెట్ మెథడ్ అని చెప్పుకుంటాం. సో ఇక్కడ 3² + 4² ఈజ్ ఈక్వల్ దీనికి 5² సమానం అవుతున్నట్టుగా గమనిస్తున్నాం. సో 9 + 16 అనగా 25, 25 ఈజ్ ఈక్వల్ 25. సో ఈ ట్రిప్లెట్ మెథడ్లో ఇక్కడ మనం వాల్యూని కనుక చూస్తే 5² + 12² ఈజ్ ఈక్వల్ 13². సో 25 + 144 ఈక్వల్ టు 169. సో దేర్ ఫోర్ LHS ఈజ్ ఈక్వల్ RHS అనే విషయాన్ని గమనిస్తున్నాం. సో ఇవి రెండు ట్రిప్లెట్ మెథడ్లో సెట్ అయిపోయినాయి కాబట్టి పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఎవరికైతే మ్యాథ్స్ పైన గ్రిప్ ఉంటుందో వాళ్ళు అలా చేస్తారు. లేదా మనం దీన్ని ఒక కర్ణం యొక్క వర్గాల మీది మొత్తము దాన్ని ఎదుడి భుజాలు ఆసన భుజాల వర్గాల మీది మొత్తానికి సమానం, లేదా దీన్ని x అనుకొని దీన్ని y అనుకొని దీన్ని r అనుకున్నట్లయితే అప్పుడు r² ఈజ్ ఈక్వల్ x² + y² సమానం అని చెప్పుకుంటాం. సో ఇక్కడ మనం గమనించినట్లయితే సో 17² ఈజ్ ఈక్వల్ 15² ప్లస్ ఇక్కడ తెలియదు కాబట్టి సమ్ ఎక్స్ను ఫైండ్ అవుట్ చేస్తున్నాం, x². సో 289 ఈజ్ ఈక్వల్ 289 is equal to 225 plus x². సో 289 నుంచి 225 తీసేస్తే మనకి x² వాల్యూ వస్తుంది, అనగా 64 is equal to x². x is equal √64 అనగా 8 వస్తుంది. సో ఇక్కడ మనకు 8 అనేటువంటి విలువ ఎక్కడుంది చూడండి సార్. ఇక్కడ అన్నటువంటి అన్నీ కూడా వాల్యూస్ ఏంటిది, వాటి యొక్క వర్గమూలాలు. సో వర్గమూలాలు కాబట్టి 8 తీసుకోవాలి. వర్గమూలాల విలువ ఎంత ఇక్కడ 8. సో ఆన్సర్ ఈస్ 8. ట్రిప్లెట్ మెథడ్. క్లియర్ మిత్రమా? రైట్ సార్, మరో క్వశ్చన్ చూద్దాం. రైట్ సార్, ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే సో ఫైండ్ ద మిస్సింగ్ వాల్యూ హియర్, ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్, ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్. సో ఇక్కడ మనం వాల్యూస్ చూడండి మిత్రమా, 14, 10, 9, 7, 5 క్వశ్చన్ మార్క్. కింద ఆప్షన్లో కనుక ఉన్నట్టు విలువను బేస్ చేసుకొని మనకు ఒకటే సర్కిల్ ఒకటే ఫిగర్ ఇచ్చాడు కాబట్టి ఆ ఫిగర్లో ఉన్నటువంటి అంతర్గత విలువలనే సో ఇంటర్నల్ డిజిట్స్ ఆర్ ఇంటర్నల్ నెంబర్స్ ఆర్ యాక్టివేటింగ్. అక్కడ ఉన్నటువంటి వాల్యూస్ పైన వాటి యొక్క ప్రభావం పడుతున్నట్టుగా మనం గమనిస్తున్నాం. సో ఆ ప్రభావాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే మనం ఇందులో ఉన్న వాల్యూస్ని కూడా చూసినట్లు అవుతుంది. సో మిత్రమా, ఇక్కడ కనుక చూస్తే 7కి 7 2s ఎంత అవుతుంది, 14. అలాగే 5కి డబుల్ చేస్తే 5 2s 10. సో ఇదే కాన్సెప్ట్ మీద 9ని డబుల్ చేస్తే 9 2s 18. సో ఇక్కడ ఈ టైప్ ఆఫ్ వాల్యూని పార్ట్స్గా డివైడ్ చేస్తే వీటి వాల్యూస్ అంత ఇటువైపు డబుల్గా ఉన్నట్టు గుర్తించుతాం. సో ఆన్సర్ ఎంత మిత్రం అంటే 18. క్లియర్ మిత్రమా? సో ఇలా సింపుల్ క్వశ్చన్స్ ఎగ్జామ్ హాల్లో కూడా ఒక్కోసారి మనకి 20 ఎక్కాలు సరిగా రాకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి మిత్రమా ఖచ్చితంగా 20 ఎక్కాల మీద దయచేసి ఫోకస్ పెడతారని ఆశిస్తున్నా. రైట్ సార్, మరో క్వశ్చన్ చూద్దాం.
సో ఇక్కడ ఈ ఫిగర్లో కనుక చూసినట్లయితే మాస్టర్ ఒక స్టార్ ఉంది, ఈ స్టార్లో క్వశ్చన్ మార్క్ దగ్గర వాల్యూ చేయమంటుండు. సో ఇది ఒక అంటే మల్టిప్లికేషన్సే ఉంటుంది కానీ అడిషన్తో కూడుకున్నటువంటి ఒక డిఫరెంట్ ప్యాటర్న్. సో దీంతో స్టార్ట్ చేస్తే 7 into 2 + 1 చేస్తే అనగా 14 + 1 = 15 వచ్చింది సార్, రైట్. సో ఈ 15ని డబుల్ చేస్తూ +1 చేస్తే 30 + 1 31 వచ్చింది సార్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 15 నుంచి ఇక్కడ 31. సో నెక్స్ట్ 31 to 63, 63 to 127, 127 నుంచి ఈ విధంగా ఉంటుంది. ఎగ్జామ్లో అయితే మనకి కాన్సెప్ట్ దొరకంగానే ఈ లాస్ట్ను డైరెక్ట్ ప్రోడక్ట్ చేసుకొని ఆ రూట్లోకి వచ్చి ఆన్సర్ పెట్టవచ్చు. కానీ నోట్స్ మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి ప్రతిదీ మీకు రాయిస్తున్న మిత్రమా. సో 31 into 2 + 1, 62 + 1 = 63. అలాగే 63 × 2 + 1, 126 + 1 = 127. క్లియర్ అండి. సో ఇప్పుడు మనము ఇక్కడ 127ని డబుల్ చేయాలి. 127 into 2 + 1 అంటే 254 + 1 = 255. సో 255 is the right answer. క్లియర్ మిత్రమా, రైట్. ఈ విధంగా ఇలా సింపుల్గా ఉంటుంది. మన బద్రీ కాన్సెప్ట్ మీ అందరికీ ఆల్రెడీ యూట్యూబ్ ద్వారా రుచి చూపించిన. అప్పుడు కొన్ని లెక్కలే చూసాం సార్, మరికొన్ని కావాలంటున్నాం కాబట్టి మీకు ఒక యాప్ రూపంలో ముందుకు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మీకు ఆన్లైన్లో పూర్తి స్థాయి కోర్సు దొరుకుతుంది. సో దీన్ని సద్వినియోగం చేసుకోండి, మన మిత్రులందరికీ కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నా. రైట్ సార్, మరొక క్వశ్చన్ సార్. సో ఇక్కడ వాల్యూస్ని కనుక గమనించినట్లయితే సో ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ in this figure. So ఇక్కడ వాల్యూ 6, 8, 5, 7, 5, 4, 3 question mark 120, 126, 320. సో ఇప్పుడు ఇందులో వాల్యూని ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేయండి సార్. సో ఏం చేస్తే 120 అవుతుంది? ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి అనుకున్నట్లయితే ఏ ఇంటూ బి ఇంటూ సి యొక్క ప్రోడక్ట్ వాల్యూ డి అవుతుందా లేదా చూద్దాం సార్ ఒకసారి. 6 into 5 into 4 = 120. సో 6 × 30, 34 120 అంటే ఇక్కడ 120 = 120 అంటే therefore LHS = RHS ప్రూఫ్ అయింది. సేమ్ ఇక్కడ చూద్దాం మాస్టర్. సో 6 into 7 into 3 = 126. 3 × 21, 21 6 126 క్లియర్ అయింది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ 8 into 5 ఇక్కడ ఎంతో తెలియదు కాబట్టి సమ్ ఎక్స్ = ఎంత 320. 8 5 40 into x = 320. x = 320 by 40. 41 సో 0 0 పోతే 4 8 సో 8 వస్తుంది. 8 ఈజ్ ద ఆన్సర్. క్లియర్ మిత్రమా. సో 48 ఎంత అవుతుంది? 320. అంటే ఇక్కడ మనకి 8 అనేటువంటి వాల్యూ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే 8 అనేటువంటి విలువను కనుక ఇక్కడ ప్రతిక్షేపించినట్లయితే దానికి ఆ సరైన జవాబు వస్తుంది. ఓకే, ఐ థింక్ యూ అండర్స్టాండ్ మాస్టర్. మరో ప్రశ్నకి వెళ్దామా మరి. సో ప్రాక్టీస్ ఇలా సింపుల్గానే లాజిక్గానే ఆన్సర్ చేయడం ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా, రైట్ సార్.
మరో క్వశ్చన్ చూద్దాం. సో ఈ క్రింది పట్టికలో లోపించిన అక్షరాన్ని కనుగొనండి. సో ఫైండ్ ద మిస్సింగ్ లెటర్. సో ఫైండ్ ద మిస్సింగ్ లెటర్. రైట్ సార్. ఇక్కడ ఏ ఇచ్చాడు, డి ఇచ్చాడు, హెచ్ ఇచ్చాడు సార్. అలాగే ఎఫ్ ఇచ్చాడు, ఐ ఇచ్చాడు, ఎం ఇచ్చాడండి. సో క్వశ్చన్ మార్క్, ఎన్, ఆర్ యొక్క వాల్యూ ఎంత అంటాడు. సో ఏ అంటే ఎంత మిత్రమా? 1. సో వాల్యూస్ని కనుక మీరు చూసినట్లయితే ఏ యొక్క విలువ ఎంత? 1. డి యొక్క విలువ 4, హెచ్ యొక్క విలువ 8. ఎఫ్ అంటే 6, ఐ అంటే 9, ఎం అంటే 13. ఇక్కడ మనకు తెలియదు, కనుక్కుందాం. ఎన్ అంటే 14, ఆర్ అంటే 18. సో మనకి ఇందులో కనుక ఆ వాల్యూ వచ్చేది ఎట్లుంటుందో చూద్దాం. సో గమనించినట్లయితే 1 నుంచి 4 పెరిగింది సార్. 4 అంటే ఇక్కడ మనం గమనిస్తే ఎంత పెరిగినట్టు? +3 పెరిగింది. ఇక్కడికి ఎంత పెరిగింది మాస్టర్? +4 పెరిగింది. అలాగే 6 to 9 కూడా గమనిస్తే ఎంత? +3 పెరిగింది. 9 to 13 చూసినా కూడా ఎంత పెరిగింది? 4 పెరిగింది. అలాగే 14 to 18 గమనించినా +4 పెరిగింది. సో వీటి గ్యాప్ 4 ఉందంటే ఇక్కడ కూడా గ్యాప్ ఎంత ఉండాలి మిత్రమా? 3 ఉండాలి. సో ఇక్కడ 3 రావాలండి. ఆల్రెడీ 14 అంటే ఇక్కడ 14 కావాలంటే 11. 11th లెటర్ ఏమొస్తుంది అప్పుడు? 11th లెటరు ఏమొచ్చేటువంటి అవకాశం ఉంది? 11th లెటర్ ఏమొస్తుంది? 11th లెటర్ ఏమొస్తుంది సార్? కే. సో కే ఈజ్ ద ఆన్సర్. ఇవి ఆల్ఫాబెట్స్ యొక్క ప్లేస్ వాల్యూస్ని బట్టి మనం గుర్తించాలి. ఓకేనా మిత్రమా? మరొకటి చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ సార్. సో ఇక్కడ ఉండవలసిన సంఖ్య, క్వశ్చన్ మార్క్ దగ్గర ఉండవలసినటువంటి విలువను కనుక్కోండి. ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్. సో హియర్ ఇన్ దిస్ ఫిగర్ ఫైండ్ ద missing number in the following series. ఇక్కడ ఉన్నటువంటి విలువలో లోపించిన విలువను గుర్తించండి అంటుంది. సో గమనించినట్లయితే మిత్రమా ఏం చేస్తే ఇక్కడ 50 అవుతుంది? 6, 7, 8తో 50, 5, 6, 7తో 37, 7, 6తో 12 రావాలి. ఇక్కడ ఏం చేయాలి అని చూస్తే 6 7s ఎంత? 42. దానికి 8 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 50 వస్తుంది. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ చూద్దాం మాస్టర్. సెకండ్ ఫిగర్లో 5 6 30, దానికి 7 యాడ్ చేస్తే ఎంత? 37. క్లియర్? సెకండ్ ఫిగర్లో ఏం చేసినాం మాస్టర్? 5 into 6 అంటే 30. ఈ కింద బేస్ వాల్యూ 7 యాడ్ చేస్తే 37. సో ఈ 2 ఫిగర్ సాటిస్ఫై అయినాయి కాబట్టి థర్డ్ ఫిగర్. సో 7 into 6, 7 6 42, 12 యాడ్ చేస్తే ఆన్సర్ 54. సో 54 దీనికి సరైన జవాబు. సో ఈ విధంగా ప్రోడక్ట్ కావచ్చు, అడిషన్ కావచ్చు, సబ్ట్రాక్షన్ కావచ్చు, మనం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఈజీగా రావాలంటే ఏం చేయాలని చెప్తున్నాం మిత్రమా? అదే ఎస్, ఏం చేయాలి? 20 ఎక్కాలు రావాలి, వర్గాలు రావాలి, గణాలు రావాలి. సో వీటి మీద కనుక మనం ప్రాక్టీస్ చేయడం, 1కి 2 సార్లు కొత్తగా అనిపించినా పదే చేస్తే ఈ చాప్టర్ని మీరు మంచి స్కోర్ చేస్తారు. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. సో మీరు ఏ రకమైన ఎగ్జామ్ రాసినా, అది పోలీస్ రాసినా, గ్రూప్స్ రాసినా, ఎస్ఎస్సి రాసినా, రైల్వేస్ రాసినా, అసలు అక్కడ మెంటల్ ఎబిలిటీ కోర్స్ ఉందంటే అందులో 100% వచ్చే టాపిక్లలో ఇది ఒక టాపిక్ సార్. నెక్స్ట్ వన్, ఇక్కడ ఏం చేస్తే చూడండి, ఫైండ్ ద మిస్సింగ్ వాల్యూ, ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్. Find the missing number in the following figure.
రైట్, గమనించినట్లయితే 2643 ఉంది సార్, 60 కావాలి. అలాగే 1423తో 40 అయితే. సో కాన్సెప్ట్ చూద్దాం ఫస్ట్. సో 2 6 12, 12 4 48. సో ఇది కాదు. 3 2 6, 6 + 4 10, 10 ఇంటూ 60. ఇక్కడ 6 4 10, 2 3 6, 10 ఇంటూ 6 60. సో 4 3 12, 3 36, మరి 40 అయిందా? కాలే. ఒకసారి అన్నిటి వాల్యూ సమ్ 2 + 6 + 4 + 3, 2 6 4 3 మొత్తం కలిపితే ఎంత అవుతుంది చెప్పండి? 15. ఎంత అవుతుంది సార్? 15 అవుతుంది. సో 15ని ఏం చేస్తే 60 అవుతుంది? ఒక కాన్స్టాంట్ నెంబర్ తీసుకోండి 4. ఒక కాన్స్టాంట్ నెంబర్ 4తో మల్టిప్లై చేస్తే ఎంత అయింది సార్? 60 అయిందా? సేమ్ అదే విధంగా మీరు కనుక ఇక్కడ అప్లై చేస్తే ఏముంది? 4 + 1 + 2 + 3 ఇంటూ ఒక కాన్స్టాంట్ నెంబర్ 4. 4 + 1 5 + 2 7 + 3 10, 10 ఇంటూ 4 40. అంటే ప్రూఫ్ అయిందా లేదా? సో ఇక్కడ సెకండ్ ఫిగర్లో ఈ లాజిక్ వర్కౌట్ అయింది, ఫస్ట్ ఫిగర్లో ఈ లాజిక్ వర్కౌట్ అయింది, కాబట్టి థర్డ్ ఫిగర్లో కూడా సేమ్ టు సేమ్ చేద్దాం. సో ఇక్కడ 20 + 5 + 6 + 9 మొత్తం సమ్ చేయండి సార్. సో 9 + 6 15 + 5 20, 20 + 20. సో ఇక్కడ మనకు ఈ 20 + 5 + 6 31 + 9 40 ఇంటూ 4, 40 ఇంటూ 4 ఈజ్ 160. 160 ఈ ప్రశ్నకు సరైన జవాబు అనే విషయాన్ని గమనించినాం. అర్థమైంది కదా సార్? ఒకటికి 2 సార్లు చూడండి సార్. ఒకేసారి ఒకవేళ కాన్సెప్ట్ స్పీడ్ అనిపించిందంటే మీరు పాస్ చేసుకోండి. 1కి 2 3 సార్లు దీన్ని ప్రయత్నం చేయగలరు. క్లియర్ మిత్రమా? రైట్ సార్, మరొక ప్రశ్న చూద్దాం. రైట్ సార్, మరో క్వశ్చన్ రైట్ సార్. ఇక్కడ ఉన్నటువంటి వాల్యూని ఏం చేస్తే 56 అవుతుంది చూడండి.